హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా స్పెషల్ రెసిపీ అండి. మనం ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా కాజా అయితే తయారు చేసుకోవచ్చు. లోపల వరకు జ్యూసీగా పైన క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు చాలా తక్కువ పడుతుంది, కొద్దిగా వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ మామూలుదేనండి, వేడి చేసేది కాదు. 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఉప్పు ఆయిల్ కూడా బాగా కలిసేటట్టు కలపాలండి. నేనైతే మీకు కలిపేసాక చూపిస్తాను. ఇది కలిపేసాక ముద్ద అవ్వాలండి పిండి. మీకు చూపిస్తున్నాను. ఇలా ముద్ద అయితే మనకి ఆయిల్ సరిపోయినట్టండి. ఒకవేళ మీకు అవ్వకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడైతే మనకి ముద్ద అయిపోయింది కదండి. ఇప్పుడు వాటర్ కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దను అయితే కలుపుకోవాలి. చపాతీ ముద్దలా కలపాలండి, కాకపోతే కొంచెం గట్టిగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేనైతే చపాతీ ముద్దలా కలిపేసానండి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు కూడా బాగా మిక్స్ చేయాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేను కలిపేసానండి. ఇప్పుడు పిండి ఆరిపోకుండా ఉండడానికి పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి పిండి మొత్తం కూడా అప్లై చేశాను. పిండిని అయితే ఇప్పుడు ఒక పావుగంట సేపు రెస్ట్ ఇవ్వాలండి, నానబెట్టాలి. ఆరిపోకుండా ఉండడానికి ఆయిల్ రాసి పైన మూత పెట్టేసానండి. ఇప్పుడు ఒక పావుగంట సేపు రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు అయితే మనం పంచదార పాకం అయితే తయారు చేసుకుందామండి. పంచదార పాకం కోసం ఇక్కడ 1 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. 1 కప్పు పిండికి 1 కప్పు పంచదార అండి. అలాగే 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో మిగతా అన్ని కొలతలు కూడా తీసుకోవాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ప్యాన్ పెట్టి 1 కప్పు షుగర్ వేసి 1 కప్పు వాటర్ వేసానండి. ఇప్పుడు మనకి పంచదార అయితే కరగాలి. మధ్యలో ఒకసారి కలిపానండి. సిమ్లో పెట్టి కరిగించాలి. పంచదార పాకమేమీ అవసరం ఉండదండి, పంచదార కరిగితే సరిపోతుంది. కొంచెం జిగురు కన్సిస్టెన్సీ రావాలండి. అంటే గులాబ్ జామ్ పాకానికి ఎక్కువ, తీగ పాకానికి తక్కువ ఉండాలండి. పంచదార కరిగిపోయి కొంచెం జిగురుగా వస్తే సరిపోతుందండి, కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇలా చెక్ చేసుకోవాలండి, 2 వేళ్ళతో చెక్ చేసుకుంటే మనకి కొంచెం స్టిక్కీగా ఉంటే పాకం అయితే వచ్చేసినట్టు. కాజాకి ఈ పాకం అయితే సరిపోతుందండి, అప్పుడే మనకి లోపల వరకు బాగా పీల్చుకుంటుంది. కాజాలు సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. ఇప్పుడు ఇలాచీ వేసానండి. మీరు కావాలంటే ఇలాచీ బదులు ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. చివరిగా 1 స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి వేసుకుంటే నేతి కాజాలు టేస్ట్ అయితే బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే నెయ్యి స్కిప్ చేసేయచ్చు. తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసానండి. నిమ్మరసం ఎందుకు వేస్తామంటే కాజాలు రెడీ అయిపోయాక మనకి పాకం పీల్చుకున్నాక గట్టి పడిపోకుండా సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం నిమ్మరసం వేసుకోవాలండి. పంచదార పాకం గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసానండి. మనకి పంచదార పాకం అయితే రెడీ అయిపోయింది. అలాగే మనకి పిండి ముద్ద కూడా బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దను తీసుకొని చిన్న బాల్స్గా చేసుకోవాలి. నేను అన్నీ కూడా సమానంగా 5 బాల్స్ అయితే చేసానండి. మీకైతే అన్నీ కూడా నేను చేసేసాక చూపిస్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ కూడా చేసానండి. ఇప్పుడు చపాతీ పీట మీద మనం అయితే దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీ కర్రతో కొద్దిగా పొడిపిండి జల్లుకుంటూ ఇలా చపాతీలా చేయాలండి. ఇక్కడ పొడిపిండి అంటే నేను కార్న్ఫ్లోర్ యూస్ చేశానండి. కార్న్ఫ్లోర్ వాడడం వల్ల మనకి క్రిస్పీగా వస్తుంది కాజా. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా పిండే వేసుకొని చేసుకోవచ్చండి. పైన కొంచెం క్రిస్పీగా ఉండాలంటే కార్న్ఫ్లోర్ వేసుకొని చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చపాతీలాగా అయితే ఒత్తుకోవాలండి. అన్నీ కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. నేను మీకు అన్నీ తయారు చేసాక చూపిస్తానండి. ఇప్పుడైతే నేను అన్నీ కూడా తయారు చేసానండి. ఇప్పుడు చివరిది ఉంటుంది కదా, దాని మీద ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత కొంచెం పొడిపిండి వేసుకోవాలండి. పొడిపిండిని ఆయిల్ కూడా చేతితో బాగా చపాతీ అంతా కూడా బాగా అప్లై చేయాలండి. అప్లై చేసాక మనం ముందుగా చేసుకున్నవి ఇలా ఒక్కొక్కటి కూడా లేయర్గా వేసుకోవాలి. ప్రతి లేయర్కి కూడా మనం కొద్దిగా ఆయిల్, పొడిపిండి వేసి అప్లై చేయాలండి. అప్లై చేసాక ఇంకో చపాతీ అయితే వేసుకోవాలి. అలా లేయర్స్గా అయితే మొత్తం కూడా పెట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా చేయాలండి.
ఇప్పుడైతే అన్నీ కూడా చేసేసాను. తర్వాత మళ్ళీ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేశానండి. అప్లై చేశాక చేత్తో కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. లైట్‌గా ప్రెస్ చేయాలండి. చపాతీలకి అంచున లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇక్కడ చూపించిన విధంగా రోల్ చేసుకోవాలండి. టైట్‌గానే రోల్ చేసుకోవాలి. ఒక చివరి నుంచి రోల్ చేసాం కదండీ! ఇంకో చివర కొద్దిగా వాటర్ అప్లై చేసి కొంచెం ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన దాన్ని రోల్ చేయాలి. అప్పుడు మనకి రోల్ అనేది ఊడిపోకుండా ఉంటుందండి వాటర్ అప్లై చేయడం వల్ల. ఇలా రోల్ చేసుకున్నాక ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దానికి కొంచెం పొడిపిండి అప్లై చేయాలండి. తర్వాత ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. చాక్‌కి పొడిపిండి అప్లై చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుందండి. ఆ చివర ఈ చివర అంచులు తీసేసి తర్వాత మనం ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి కాజాలు రెడీ అయిపోతున్నాయండి. ఇలా ఒక్కొక్కటి కూడా విడదీసుకోవాలి ముందుగా. అన్నీ కూడా తీసాక మీకు చూపిస్తానండి. ఇలా విడదీసాక ఇప్పుడు ఒక్కొక్కటి కూడా తీసుకొని కొంచెం ప్రెస్ చేసి చపాతీ కర్రతో లైట్‌గా ఒత్తుకోవాలి. చపాతీ కర్రతో కొంచెం రోల్ చేయాలండి. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్‌గా రోల్ చేయాలి. జస్ట్ ఒకసారి అంటే సరిపోతుందండి. ఇలాగే అన్నీ కూడా మనం చేసుకోవాలి. మీకైతే ఇంకోటి కూడా చూపిస్తున్నానండి. ఇలా ఒకసారి చేత్తో ప్రెస్ చేసి అటు ఇటు కూడా చపాతీ కర్రతో ఒకసారి రోల్ చేస్తే సరిపోతుంది. ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడైతే నేను అన్నీ కూడా తయారు చేసేసానండి. తర్వాత డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదండి. గోరువెచ్చగా హీట్ అయితే సరిపోతుంది. హీట్ అయిపోయిన వెంటనే సిమ్లో పెట్టేసి కాజాలు ఒక్కొక్కటిగా వేసుకొని వేయించాలి. కాజాలు వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకూడదండి. సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. వాటికి అవే పైకి తేలుతుందండి ఆయిల్లో. ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటె పెట్టి అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా పైకి వచ్చాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది. అన్ని సైడ్స్కి తిప్పుతూ గోల్డెన్ కలర్ అయితే రావాలండి. మీకు నేను ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి మంచిగా కలర్ వచ్చింది. ఫ్రై అయిపోయింది. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే మనకి కాజాలు ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని మనం తీసుకొని పాకంలో వేసేయాలి. ఒకవేళ మీకు పంచదార పాకం చల్లకపోతే ఒకసారి వేడి చేసుకోవాలండి. నాకైతే వేడిగానే ఉంది. నేనైతే ఇంకా వేడి చేయలేదండి. పాకంలోనే వేసేసాను. వేసేసి ఒక నిమిషం పాటు కూడా పాకంలో ఉంచాలండి. పాకాన్ని ఇలా అప్లై చేస్తూ అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ ఉండాలి. కాజాలను ఒక నిమిషం పాటు పాకంలో ఉంచాలండి ఖచ్చితంగా. అప్పుడే అది బాగా పీల్చుకుంటుంది. అలాగే లైట్‌గా వేడిగా కూడా ఉండాలండి. అప్పుడే లోపల వరకు కూడా జ్యూసీగా ఉంటుంది. పైన క్రిస్పీగా ఉంటుందండి. తినడానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక వాయి వేసాను కదండి, నేను రెండో వాయి వేసి ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసాం కదండి. ముందు వాయ బాగా హీట్ అయిపోతుంది కదా, అందుకని స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కాజాలు వేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోతే మనకి తొందరగా కలర్ వచ్చేస్తుంది. లోపల వరకు సరిగ్గా ఉడకదండి. అందుకే సిమ్లో పెట్టి పైకి తేలేక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. తర్వాత వాయువ కాజాలు కూడా పాకంలో వేసానండి. ఒక నిమిషం పాటు ఉంచాను. అన్ని సైడ్స్కి తిప్పుతూ ఉంటే పాకాన్ని బాగా పీల్చుకుంటుందండి. ఇప్పుడైతే మనకి రెండో వాయి కాజాలు కూడా రెడీ అయిపోయినాయి. వాటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి కాజాలు అయితే రెడీ అయిపోయాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. స్వీట్ షాప్లో టేస్ట్ ఎలా ఉంటుందో ఇంట్లో కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకైతే చూపిస్తున్నాను. కాజాలు అయితే లోపల వరకు కూడా పంచదార పాకాన్ని బాగా పీల్చుకుందండి. చాలా సాఫ్ట్గా వచ్చాయి. పర్ఫెక్ట్గా కుదిరాయండి. మీకైతే ఒకటి విరిపి చూపిస్తున్నాను. లోపల జ్యూసీగా ఉందండి, పైన క్రిస్పీగా ఉంది. చాలా బాగుంది. నేనైతే ఒకటి టేస్ట్ చేశానండి. సూపర్గా ఉంది. ఈ కాజా వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి.
ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.